తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయం వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అదేంటంటే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు ఇచ్చారు. జిల్లాలో ఏ సమస్య ఉన్నా మీరే మాట్లాడండి, మీరే కొట్లాడండి, అధిష్టానం ఆదేశాల కోసం వెయిట్ చేయొద్దండి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో మాట్లాడుకొని ఉమ్మడిగా పోరాడండి, అప్పుడు మాత్రమే పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది, పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అమలు చేస్తున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, ఆ సమస్యలు పరిష్కరించుకోండి, సరిదిద్దుకోండి, విభేదాలను పక్కన పెట్టండి, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవండి, పార్టీ కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే వారి కుటుంబాలకు భరోసా ఇవ్వండి, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా పార్టీ రోజు రోజుకు బలపడుతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఉదాహరణకు పేర్ని నాని విషయం తీసుకుంటే కొడాలి నాని నియోజకవర్గానికి అనారోగ్యం కారణంగా దూరంగా ఉంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కూడా కొడాలి నాని నియోజకవర్గంలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేర్ని నాని ఆ నియోజకవర్గానికి వెళ్తున్నారు, అక్కడ సమస్యలు ఉంటే వాటిని సెట్ చేస్తున్నారు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పార్టీలో ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో గన్నవరం నియోజకవర్గంలో కూడా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు పేర్ని నాని అక్కడికి వెళ్ళి నిర్వహించారు. పేర్ని కిట్టు వెళ్ళి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఏ సమస్య ఉన్నా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మరోవైపు వల్లభనేని వంశీ కుటుంబానికి కూడా అండగా నిలుస్తూ పేర్ని నాని వ్యవహరించినటువంటి తీరును ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చూపుతున్నారు. ఈ విధంగా జిల్లా అధ్యక్షులు ప్రతి జిల్లాలోనూ యాక్టివ్గా పనిచేస్తున్నారు, యాక్టివ్గా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. 15 నెలల్లోనే పార్టీ గ్రాఫ్ పెరిగే విధంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం కూటమి అకృత్యాలను అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు, కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు, ప్రభుత్వం పైన పోరాడుతున్నారు, ప్రజా సమస్యలను గుర్తిస్తున్నారు, వాటి మీద పోరాడుతూ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. ఫలితంగా ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతోంది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా జిల్లా అధ్యక్షులు పాటించడంతోనే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థానిక నాయకులు సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడండి, సెట్ చేయండి, పరిష్కరించండి, విభేదాలు లేకుండా ముందుకు వెళ్లేలా ప్రయత్నించండి. అదే సందర్భంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేకపోతే వారిని ట్రాక్లోకి తీసుకురండి, లేదంటే వారిని మార్చే ప్రయత్నం చేస్తాము, వారిని హెచ్చరించండి, సరిగా పనిచేయాలని సూచించండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగానే జిల్లా అధ్యక్షులు ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారు, అక్కడ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేకపోతే వారికి అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు, లేదంటే అధిష్టానానికి దాని గురించి సమాచారం ఇస్తున్నారు. ఇలా జిల్లా అధ్యక్షులు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేస్తూ ఉండడం, పార్టీ సమస్యలు పరిష్కరించుకోవడం, ప్రజా సమస్యలపైన పోరాడటం, ప్రజల్లోకి బలంగా పార్టీ వాయిస్ని తీసుకెళ్లడం, ప్రభుత్వం పైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లోకి వెళ్తూ పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి విధానమే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.